మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల కలెక్షన్లు ఆయనకు నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు, ఇతర ఛార్జీలు ఓ రేంజ్లో ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్స్ భగ్గుమంటున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసిటిఈకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ కూడా రాసింది. ఆ లేఖలో పేరెంట్స్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. యూనివర్సిటీలో పెద్ద మొత్తంలో ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు, ఐటీ ఫీజులు వసూలు చేస్తున్నారట. అలాగే బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేయిస్తున్నారట. డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం మెస్లో తినాలని కండిషన్ పెట్టారట. ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. నాన్నగారు మంచి మనిషి అంటూనే విద్యార్థుల ఆందోళనలకు ఫుల్ సపోర్ట్ చేశారు. విద్యార్థుల ఆందోళన తనను బాధపరిచిందన్న మంచు మనోజ్ ఈ విషయాన్ని యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు దృష్టికి తీసుకువెళ్తానని ఎక్స్ లో పోస్ట్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఏఐఎస్ఎఫ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ అంశంపై వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ ని వివరణ కోరినట్టు చెప్పారు. రాయలసీమ వాసులు, విద్యార్థుల ప్రయోజనాలకే ఛాన్సలర్ మోహన్ బాబు ప్రాధాన్యం ఇస్తారని మంచు మనోజ్ అన్నారు. ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ సంస్థలు మంచు విష్ణు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.